దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు హృదయ పరిశోధకుడు. మనుషులు దేవుని ఎదుట కలిగి ఉండవలసిన భయభక్తుల కంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి కలిగే కలవరములు, ఆందోళనలు ఎక్కువైపోయాయి. మనము లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా మానసిక కలవరముల చేత మనము అధికముగా ఆందోళనలకు, ఒత్తిడులకు గురవుతున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఏమవుతుందో తెలియక, ఏమైపోతామో తెలియక అయోమయ పరిస్థితులలో, సందిగ్ధ పరిస్థితులకు గురవుతున్నాం. వీటికి ప్రత్యేక కారణం దైవచింతన తగ్గింది అని చెప్పవచ్చు. భక్తి ఉంది, కానీ అది కూడా ఉన్మాద భక్తి మాత్రమే, కానీ విధేయత గల భక్తి కాదు. ఎలాగంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఆ సమస్యను వారే తెచ్చుకున్నప్పుడు సతమతమైపోతున్నారు. చివరిగా వారు చేసే ప్రయత్నము దేవుని దగ్గరకు ఒకసారి వచ్చి దేవునికే ఒక ఛాన్స్ ఇచ్చి, దేవుడా, ఈ సమస్య నాకు వచ్చింది, ఇది పరిష్కారము చేస్తావా, చెయ్యి, లేకపోతే నేను చచ్చిపోతాను అన్నట్లుగా దేవునికే ఒక హెచ్చరిక మనుషులు పెడుతున్నారు. దేవునిపై ఆధారపడి ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు జీవితాలలో ఎదురయ్యే ప్రతి విధమైన దుష్పరిణామముల నుండి దేవుడు ముందుగా హెచ్చరిస్తాడు. బ్రతుకు సాఫీగా సాగడానికి దేవుని వాక్యము మనకెంతో దోహదపడుతుంది. ఆ వాక్యానుసారంగా మన జీవితాలు మలుచుకొని సరిగా జీవించుటకు అవకాశం కలుగుతుంది. రాబోయే కాలములో కలగబోయే ఆ ఆపదల నుంచి దేవుడు కూడా ముందుగా మనల్ని హెచ్చరించి తగిన సహాయం చేస్తాడు. అలా కాకుండా మనుషులు తమ ఇష్టానుసారంగా, తమ ఆలోచనలను బట్టి వారు నడుచుచు వేరు అభిప్రాయాలకు పోయి ఎవరెవరినో సంప్రదించి జీవితములను నాశనం చేసుకుని దేవుడు చేయవద్దన్న ప్రతి విధమైనటువంటి శాపగ్రస్తమైన పనులు చేసి పాపమును కూడబెట్టుకుంటున్నారు. ఆ పాప ఫలితమే హృదయములకు శాంతి, సమాధానము లేకుండా కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చును. వాక్యము ద్వారా ఈ మాటలను దేవుడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుని సన్నిధికి ఇప్పుడైనా మనము వాక్యానుసారంగా జీవించుట కొరకు వస్తే దేవుడు మనము నడవలసిన త్రోవను నేర్పుతాడు. కలవరాల నుంచి మనలను ముందుగానే జాగ్రత్త పరుస్తాడు. పరిశుద్ధ లేఖనములలో భక్తుడు ఇలాగూ తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనములో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని తెలియజేయుచున్నాడు. 22వ కీర్తన 8వ చరణములో, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో అని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు దేవుని సన్నిధిని మనకున్నప్పుడు మనము ప్రతి విధమైనటువంటి భారము, ప్రతి విధమైనటువంటి శ్రమ, సమస్య ప్రార్థనాపూర్వకముగా దేవునికి తెలియపరచగలగాలి. అప్పుడు దేవుడే వాటన్నిటి నుంచి తగిన సహాయమును అనుగ్రహింపజేస్తాడు. అనుగ్రహించడని ఎలా అనగలం? దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. మన ప్రవర్తన ఆయనకి నచ్చగలిగితే, మన భక్తి, విశ్వాసము ఆయన సన్నిధానంలో మెచ్చగలిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడే మన విషయములలో 68వ కీర్తన 19వ చరణములో, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయ్యున్నాడు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ భారము దేవుని మీద మోపగలిగినప్పుడు ఆయన సర్వభారాలు భరించి మనకు తగిన పరిష్కారమును, శాంతి, సమాధానమును కలుగజేయువాడయ్యున్నాడు. కనుక వాక్యానుసారముగా ఈ మాటలు ఆలకించి నీ ప్రతి విధమైన శ్రమ, సమస్య ప్రార్థనాపూర్వకముగా దేవునికి విన్నవించగలిగితే ఆ భారమును ఆయన భరించి నీ హృదయమును కలవరపాటు నుంచి దేవుని కనికరమును పొందుకొని సమాధానమును కలిగి కలకాలము వర్ధిల్లునట్టు చేయగలరు. కాబట్టి నిరీక్షణతో, ధైర్యముతో ప్రభు కృపాసనము యొద్దకు రండి. హృదయ కలవరపాటు నుంచి దేవుని కనికరమును పొందుట కొరకు ఆయుత్తపడండి. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. దివ్యమైన నీ మాటల చేత మేము ఎప్పటికప్పుడు బలపరచబడుతున్నాం.
ఆధ్యాత్మికమైన ఎన్నో సంగతులు మాకు ప్రతిదినము బోధపరుచుచున్నావు. ఎన్నో సంఘటనలు చూచిన తరువాత శాంతి సమాధానము లేక హృదయము కలవరపాటుకు గురి అవుతున్నాయి. అందువలన అనేకులకు షుగరు, బీపీ, ఇతరత్ర వ్యాధులు సంక్రమింపబడుతున్న పరిస్థితుల్లో ప్రభు అనారోగ్యాలకి గురవుతున్నారు. పరమవైద్యుడు నీవు, సరైన పరిష్కారము చేయగలవు కనుక నీవే కృప చూపి అందరినీ స్వస్థపరిచి కాపాడండి. శ్రమలో ఉన్న బిడ్డలను స్వస్థపరిచి ఆదుకొనండి. సమస్యలను పరిష్కారం చేయండి ప్రభువా. మనుషులకు అసాధ్యమైన చాలా సంగతులు ఉన్నాయి, అవి కేవలం నీవు మాత్రమే పరిష్కారం చేయగలవని నీ పాదాల సన్నిధికి వచ్చున్నాం. సహాయం చేయండి. ప్రతి కన్నీరును చూడు ప్రభువా. ప్రతి హృదయ వేదన నీకు తెలుసు కనుక ఒక్కసారి వారు చేస్తున్న ప్రార్థనల ఎడల నీకు ఆ కృప కలిగిన సన్నిధిని తోడుగుంచండి. నీ హృదయము తెలుసుకున్నట్టు కొరకు నీవు ఆవిష్కరిస్తున్న వాక్యపు సత్యాలు ఎన్నో గొప్పవి కనుక బిడ్డలను ఆదుకొనండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, సమస్యల నుంచి పరిష్కారం కలిగించండి. కుటుంబ విభేదాలు ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేయండి ప్రభువా. న్యాయం తీర్చే దేవుడవు నీవు. బిడ్డలకు సహాయం చేయండి. చదువుకున్న బిడ్డలున్నారు, వారికి ఉద్యోగాలు కావాలి ప్రభువా. నీవే తగిన సహాయం చేయండి. వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలపరచండి ప్రభువా. పెళ్ళిడు వచ్చిన బిడ్డలున్నారు, తప్పకుండా వారికి చక్కటి జీవిత భాగస్వాములను మీరు ప్రసాదించండి. చదువుకుని బిడ్డలకు మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. భక్తిహీనతకు గురవుతున్న వారందరినీ భక్తులు స్థిరపరిచి నడిపించుమని ఈ వాక్యమును ఆలకించిన ప్రతి వారికి దేవా నీవే మేలును అనుగ్రహించి నాయన మహిమ చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.